వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఈ యొక్క శ్లోకం ముఖ్య ఉద్దేశ్యం మాట అర్థము ఒకదానిని విడిచి ఒకటి ఎలా ఉండలేవో అలాగే ఒకటిగా కలిసి ఉన్నటువంటి జగత్ జననీ జనకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరించుచున్నాను అని ఈ యొక్క శ్లోకం ముఖ్య ఉద్దేశ్యం. అదేవిధంగా సూర్యుడి నుండి వెలుగును, చంద్రుడి నుంచి వెన్నెలను, అగ్ని నుండి వేడిని ఎలా విడదీయలేమో అదేవిధంగా శివశక్తులది విడదీయలేని అవినాభావ సంబంధము. శివం అంటే మంగళం అని మరో అర్థం కూడా ఉంది. శివుడు మంగళ ప్రదాత అంటే శుభాలను చేకూర్చువాడు అని అర్థం. పార్వతీదేవికి సర్వమంగళ అనే మరి ఒక పేరు కూడా ఉంది, అనగా సర్వ శుభాలను కలిగించినది అని అర్థం. స్వస్తి. ఓం నమస్తే.